చెప్పండి ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పీలేరులో మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజు అది త్వరలోనే ఉంది, నిజమా కాదా తమ్ముళ్ళు అనేసి అడగడం జరుగుతుంది కదా, దాని గురించి మీ కామెంట్స్ ఏంటి? ఆయన తొందరగా టికెట్ తీసుకుని విదేశాలకు వెళ్ళిపోతే బాగుంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నెలకొట్టడం కదా, ఆయన ప్రతి ఒక్కళ్ళ గుండెలో నిలిచి ఉన్నాడు. ఈయనగా ఎక్కడ కటౌట్లో కూడా నిలవలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన చేసిన పరిపాలన అలా ఉంది, జనాలు ఎవరు మెచ్చుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సూపర్ ఉంది. ఎందుకంటే ఆయన చేసే ఆయన ఇచ్చిన పథకాలే కానీ, ఆయన చేసిన మేలులే కానీ ఎవరు కూడా మర్చిపోరు. అందుకని చెప్పి ఆయన ఎప్పుడు గుండెలో పెట్టుకుంటారు, ఆయనకి ఓట్లు కూడా అలాగే వేస్తారు. ఈయన టికెట్ తీసుకుని తొందరగా స్టేట్స్కి వెళ్ళిపోతే బాగుంటుంది. జగన్ రెడ్డి నీకు రోజులు దగ్గర పడ్డాయనేసి చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ స్టేజ్ మీద పీలేరులో చెప్పడం జరుగుతుంది కదా. ఆయన ఇక్కడ వేస్ట్ అండి రాజకీయాల్లో ఉంటాం. ఎందుకంటే ఇక్కడ ఇంత అభివృద్ధి చెందుతుంటే అభివృద్ధి ఓరవలేక ఆయన మీద బురద జల్లాలని చెప్పి ఏదో మాట్లాడాలని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన కొంచెం మైండ్ కూడా అబ్సెంట్ అయిందండి. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన పార్టీ మనకు అవసరమా అనేసి మాట్లాడటం జరుగుతుంది కదా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రాన్ని బాగు చేసే వాళ్ళని చూసి ఎవరు ఓర్చుకోలేరండి. పక్కింటోడు బాగుపడుతుంటేనే ముందింటోడు ఓర్చుకోలేడు. అలాంటి మన దీంట్లో ఉంటున్నాం మనం. అలాంటిది ఆయన ఎలా ఓర్చుకుంటాడండి? అందరూ మెచ్చుకుంటున్నారు కనుక ఆయన తట్టుకోలేక ఆయన మీద బుర్ర జల్లుతున్నాడు. మీరు ఎన్నికలకి సిద్ధం అనేసి కటౌట్లు కట్టడం జరుగుతుంది కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ప్రజలు కూడా సిద్ధమే మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి అనేసి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి చెప్తున్నారు కదా. ఆయనకి త్వరలో పెడతా ఉండి ఆ కటౌట్లు ఆయన పంపించడానికి గో బ్యాక్ చంద్రబాబు అని కటౌట్లు ఖచ్చితంగా పెట్టి పంపిస్తాం ఆయన్ని. జగన్ రెడ్డి నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, ఇక ఎన్నికల తర్వాత నీ జెండాని భూస్థాపితం చేస్తామనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా. వాళ్ళ పార్టీ ఆల్రెడీ భూస్థాపితం అయిపోయిందండి. ఆ సంగతి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకోలేక పక్కన వాళ్ళని ఏదో తొక్కేద్దాం అనుకుంటున్నారు. ఆల్రెడీ వాళ్ళని ప్రజలందరూ తొక్కేశారు. పసుపు కుంకాల మీద ఉప్పు కారాలు పెట్టేసి ఆయనకి బొట్లు కూడా పెట్టేసి పంపించేశారు అక్క చెల్లెళ్ళందరూ. ఇప్పుడు ఎవరు కూడా ఆయన వైపు సపోర్ట్ లేరు. ఆయనంతటికైనా నా గురించి నేను డబ్బా కొట్టుకోవాలని చెప్పి సోషల్ మీడియా నాకు ఒకటి ఉంది, ఎల్లో పేజ్ ఉంది. నా ఎల్లో పేజీలో నేనేదో చెప్పుకుంటే నా ద్వారా జనాల దగ్గరికి వెళ్ళిపోద్దని చెప్పి ఆయన సొంత డబ్బా ఆయన కొట్టుకుంటున్నాడండి. అంతకంటే ఏమీ లేదు. నేను సవాల్ చేసి చెప్తున్నాను, 2024 ఈ సంవత్సరం ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి అధికారం స్థాపించబోతుంది, అదంతా ప్రజల వల్లే సాధ్యమవుతుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది కదా. అసలు ఈయనకే ఓట్లేదంటే మళ్ళీ ఈయనకో తాడు, ఈ తాడుగా బంగారాన్ని కలిపి ఇలా ఇసిరేస్తే చిన్నపిల్లలకి చూసారా ఆ టైప్లో ఇద్దరు సతికలు పడతారనమాట. ఈయనకి తాడు లేదు, ఆయనకి బంగారము లేదు. వీళ్ళిద్దరు ఏంటంటే అలా ఫీల్ అవుతుంటారనమాట. నేనేదో అందరం ఎక్కుతాను, ఈయన వెనకాల తీసుకెళ్తానని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నాడు. ఈయనకే ఓ తాడు లేదు, ఆయనకేం లాగుతాడు ఎన్ని. 2019లో ముద్దు పెట్టాడు, బొగ్గనిమిరాడు, ప్రజల్ని మోసం చేసి వెళ్ళిపోయాడు అనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా. ఏమండి ఆయనకు ఒకవేళ ముద్దు పెట్టలేదని ఫీల్ అవుతున్నాడేమో. జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాను, ఒక్కసారి నా చంద్రబాబు గారి కంటే ఒక్కసారి బొగ్గనివ్వరి ముద్దు పెట్టి ఆయనకి జోలపాడండి, ఆయన వెళ్ళి పడుకుంటాడు. మరి ఏంటి ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఏంటి? మరి చెల్లి కూడా వ్యతిరేకత అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి, చెల్లి కూడా విమర్శించే స్థాయికి వచ్చేసింది. ఏమండి చెల్లి విమర్శించిందంటే ఆమె కూడా ఒక రాజకీయ పార్టీలో ఉందండి. ఇప్పుడు ఈయన విమర్శిస్తున్నాడు, ఆయన విమర్శిస్తారు. ఇక్కడ ఎవరు విమర్శిస్తున్నారు అనేది కాదు, ఎవరు గెలిచి చూపిస్తారు అనేది ఛాలెంజ్. మరి చెల్లికి అన్యాయం చేశాడు కాబట్టి చెల్లి విమర్శిస్తుందనేసి చెప్తున్నారు కదా. ఏమండి చెల్లికి అన్యాయం చేస్తే అని మీరు అనుకుంటున్నారేమో, కానీ చెల్లికి ఎక్కడ అన్యాయం జరగలేదు. ఆమె ఏంటంటే వ్యక్తిగతంగా నేను కూడా నిలబడాలి, నేను కూడా ఉండాలి అన్న కాన్ఫిడెన్స్ మీద, నేను వైఎస్ గారి బిడ్డనే, నేను జనాల్లో ఉండాలి, నేను సేవ చేయాలన్న ఉద్దేశంతో ఆమె వస్తుందే కానీ అన్నయ్య మీద పోటీతో వస్తుంది, అన్నయ్యని ఏదో తొక్కేసి ఆమె ఏదో పైకి వస్తుంది అని చెప్పి అనుకోవటం మాత్రం సబబు కాదు. ఇప్పటి వరకు రాజధాని ఎందుకు కట్టలేకపోయావు జగన్ రెడ్డి అనేసి షర్మిలా గారు ప్రశ్నించడం జరుగుతుంది కదా. ఏమండి రాజధాని కట్టలేదు అంటే మాకు 3 రాజధానులు కావాలండి. 3 రాజధానులు కావాలి అంటే 3 రాష్ట్రాలు అభివృద్ధి చేయాలని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు, అలాగే ఆదేశాలు పాటించి చేసి చూపిస్తారు. మీరేం కంగారు పడక్కర్లేదు. మరి ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ పొత్తు ఏంటంటాడు? ఈరోజు హరిరామ్ జోగే గారు లేఖ రాయటం జరిగింది, మాకు 20 సీట్లకి సమ్మతం కాదు, సీట్లు పెంచాలి, అసెంబ్లీ సీట్లు ఒక 50, ఎంపీ పార్లమెంట్ సీట్లు ఒక 6 కావాలనేసి అడగడం జరిగింది కదా వాళ్ళు.
ముందు ఉన్న సీట్లు అభ్యర్థులను ఎత్తుకోమనండి, తర్వాత మిగతా సీట్లు చూసుకుంటారు వాళ్ళు. ఉన్న వాటికే అసలు ఉన్నవాడికి ఉన్నదానికి మొగుడు లేడంటే రంగు మొగుడికి ముడ కావాలన్నాడంట. అలాగా వీడికి ఉన్న వాళ్ళకి సీట్లు లేవు, మిగతా వాళ్ళకి ఏమి ఇస్తామని అడుగుతున్నాడు. కాదండి, మరి ఇప్పుడు ఈ సీట్ల వ్యవహారంలో వాళ్ళకి మంచిగా అనిపించకపోతే ఈ పొత్తు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? ఏమండి పొత్తు అసలు అదే వేస్ట్, మళ్ళీ ఆయనకి పొత్తు అంతకంటే వేస్ట్. అసలు ఈ పొత్తులు అనేది చాలా చండాలంగా ఉందన్నమాట. అటు వాడు గెలవడు, ఇటు వీడు గెలవడు, ఇద్దరు కలిసి జోగి జోగి రాసుకుంటే బూడిద రాలేదు అన్నట్టు రేపు వీళ్ళిద్దరు కలిసి బూడిద రాసుకుని పోతారు, అంతకంటే ఏం లేదు. మరొక 74 రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని గద్దె దించి రాష్ట్రం నుంచి తరిమి కొడతారు ప్రజలు అనేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పీలేరులో స్టేజ్ మీద చెప్తున్నారు కదా. ఏమండి హారతలు ఇచ్చి వెల్కమ్ చెప్తారా, తరిమి కొడతారా అనేది 72 రోజుల తర్వాత నువ్వే వేసి చూడయ్యా. ఎందుకు కంగారు పడిపోతున్నావు? ఎందుకంటే నీకు భయం, ఆందోళన, ఎక్కడ ఆయన గెలిచిపోతాడో, ఎక్కడ నేను ఓడిపోతాను, నన్ను ఎక్కడ భూస్థాపితం చేసేస్తారని భయంతో ఆయన ఏయో మాట్లాడేస్తున్నాడు. ఆయన నిజంగా డెడికేటెడ్ పర్సన్ అయితే, నిజంగా అంత అనుభవం ఉన్న వ్యక్తి అయితే అలా మాట్లాడు. మరి విజయవాడలో కేసినేని నాని పైన మంచి క్యాండిడేట్ని దింపబోతున్నావు. మరి అతను మాజీ టీడీపీ కదా, ఇప్పుడు ఆయనకి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆదరణ దొరుకుతుందా ప్రజలది? ఏమండి ఇక్కడ పార్టీలు మా జగన్మోహన్ రెడ్డి గారి ఇదేంటి, మేము ప్రాంతాలు చూడం, పార్టీలు చూడం, ఎవరిని చూడం, మా ఎజెండా ఒకటే జెండా. ఆ జెండా ఎవరు మోస్తే వాళ్ళకి ఓటేస్తారు జనం గుండెల్లో ఆ జెండా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది, ఖచ్చితంగా ఓటేసి చూపిస్తారు, ఆయన గెలిపించి చూపిస్తారు. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి 175 అనే నినాదం జగన్మోహన్ రెడ్డి గారు నిలుపుకోగలరంటారా? ఖచ్చితంగా కొట్టి చూపిస్తారండి. 175కి 175 గెలిపించి చూపిస్తాము. చూసిన తర్వాత ఆయన ఖచ్చితంగా ఈయన కలిసి బూడిద రాసుకుని వెళ్ళిపోతారు. మరి నారా లోకేష్ పరిస్థితి ఏంటి? మంగళగిరి సీటు కూడా కన్ఫర్మ్ కాదనేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడు అంటారు? ఆయన ఎక్కడి నుంచి చేసినా గెలవడండి, వేస్ట్. అందుకని చెప్పి ఇంకా ఆలోచించుకుంటూ కూర్చున్నాడు ఆయన. ఓకే, థ్యాంక్ యూ.